శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశాన్ని నిషేధించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. రాజ్యాంగం ప్రకారం ఆలయ కమిటీకి ఈ నిర్ణయం తీసుకునే హక్కు లేదని కామెంట్ చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని కేరళ ప్రభుత్వానికి ఆలయ నిర్వహణ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలోకి మహిళల్ని నిషేధించడాన్ని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ఇది రాజ్యాంగ హక్కుల విరుద్ధమని కామెంట్ చేసింది. ఆలయానికి వెళ్లేందుకు అందరికీ హక్కు ఉండాలని, మతపరమైన నియంత్రణలు ఉండొచ్చు కానీ సాధారణ నియంత్రణలు కాదని అభిప్రాయపడింది. మహిళలను అనుమతిస్తారో లేదో చెప్పాలంటూ కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి ట్రావెన్కోర్ దేవస్వాం బోర్డును ఆదేశించింది. మహిళలకు ఆలయ ప్రవేశ నిషేధాన్ని సవాల్ చేస్తూ ఇండియన్ యంగ్ లాయర్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. గతంలో కేరళ హైకోర్టు ఆలయంలోకి మహిళల నిషేధాన్ని సమర్థించింది. సుప్రీంకోర్టు మాత్రం దానికి భిన్నంగా స్పందించింది. 1500 ఏళ్లుగా ఆలయంలోకి మహిళలు ప్రవేశించకపోవటం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అయితే దేవాలయ దర్శనానికి చేసే 41 రోజుల దీక్ష తీర్థయాత్రలో మెనోపాజ్ దశకు చేరని మహిళలు ఆలయ పవిత్రతను కాపాడలేరని కేరళ ప్రభుత్వం తరపున న్యాయవాది వాదించారు. సుప్రీం ఆదేశాలను మహిళా సంఘాల నేతలు స్వాగతించారు. రాజ్యాంగం ప్రకారం మహిళలకు కూడా పురుషులతో సమాన హక్కులున్నాయని అన్నారు. We are governed by Constitution of India, and Constitution of India gives equality to every citizen in this country, and we are not governed by any religious code. Religion could be individual faith and belief. So I do not think any public institution or any temple or any place, if women want to go, they should be not allowed to go. It has been very centuries of discrimination that women have faced, and they have been justified in the name of religion. So I feel that this is absolutely a welcome decision by the Supreme Court. सबरीमाला टेम्पल में 10 साल से 50 साल की उम्र की बच्ची और महिलाओं को परमिशन नहीं है मंदिर में जाने की, क्योंकि उनका जो है पुराना रीति रिवाज चला आ रहा है। और तो क्या मंदिर का जो ट्रस्ट है वो संविधान से ऊंचा हो सकता है? इसका जवाब सरकार को देना है। बहुत सही बात है कि जब संविधान में इक्वालिटी की बात की गई है। విచారణ సందర్భంగా కోర్టు ఆదేశాలపై వివరణ ఇచ్చేందుకు గడువు కావాలని కేరళ ప్రభుత్వం కోరింది. దీంతో విచారణను వచ్చే నెల 8కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.